తాజాగా మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త వేరొక మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక తనకు విడాకులు ఇవ్వకుండా మరొక మహిళతో ఉంటున్నారంటూ ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి. అసలు ఇంతకీ ఈ వివాదం ఎప్పుడు మొదలైంది, వీరి వివాహ జీవితంలో మనస్పర్ధలు ఎందుకు వచ్చాయో నక్షత్రతో మాట్లాడి మనం తెలుసుకుందాం. వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏందనేది. నక్షత్ర గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, చెప్పండి. రైట్, మొదటగా అంటే నిన్న మొన్నటి నుంచి కూడా చాలా అంశాలు మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీ ఇద్దరికి సంబంధించిన అంశాలు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, బయట కూడా బాగా చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తామని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా మీ భర్త చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి చాలా మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఈ వివాదం ఎప్పుడు స్టార్ట్ అయింది? సార్ మాకు 2015లో మ్యారేజ్ అయింది సార్, 2015లోని 2016లో పాప పుట్టింది సార్. అప్పటి నుంచి మ్యారేజ్ అయినప్పటి నుంచి తనకి డౌరీ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కావాలి, నాకు ఇంత కావాలంత కావాలని ఎక్కువ వేధించడం, పేరెంట్స్ దగ్గర నుంచి అడిగి తీసుకురా అని చెప్పడం. సరే ఇది అలా వెళ్తున్న టైంలో కరెక్ట్గా కోవిడ్ టైం సార్, 2020లోని డిస్టర్బెన్సెస్ ఎక్కువయ్యాయి సార్. రాత్రి అంతా పబ్జీ కూర్చొని ఆడతాడు, తెల్లవారులు ఆఫీస్కి వెళ్ళకుండా పడుకుంటాడు. రోజు ఇది జరుగుతుంటే నేను ఒకరోజు క్వశ్చన్ చేశాను, ఇది కరెక్టా ఏంటి, ఆ రోజు పబ్జీలు ఆడతావు, ఇంటికి టైంకి రావు, జిమ్ అంటాడు, రాత్రి 2కి వస్తాడు, 3కి వస్తాడు, ఇంకా అబ్బాయి దీనికి లెక్కలే సార్. అయినా అవన్నీ భరించున్నాను సార్, ఓకేలే మారిపోతాడులే, సరే ఉంటాడులే అనేసి. బట్ 2021లో తన మొబైల్ చూసినప్పుడు సార్ ఇన్ని ఇల్లీగల్ అఫైర్స్, రికార్డింగ్స్, ఫొటోస్, మెసేజెస్, వాళ్ళ కాన్వర్సేషన్స్ అన్నీ నేను చూశాను సార్. ఆ తర్వాత నేను ఇంకొక పర్సన్ని కూడా, అందులో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేను కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది మీ ఆయన పెద్ద ఉమనైజర్, ఒక సెక్స్ పిచ్చోడ్ అని చెప్పి నాతో చెప్పున్నారు సార్. ఇంకా ఇవన్నీ తట్టుకున్నప్పటికీ సార్ ఒక భార్య మనసు ఇంకొక దాంతో ఉన్నారంటే ఏమవుతుంది సార్ చెప్పండి? విరిగిపోతుంది సార్ ఖచ్చితంగాని. అదే నా విషయంలో జరిగింది సార్. ఎంత ఘోరంగా అంటే ఇంకా మీకు చెప్పలేను సార్. ఆ అబ్బాయి ఒక అక్కతో పడుకోమని అడుగుతాడు, రకరకాల అమ్మాయిల్ని డేటింగ్ యాప్స్లో కలుస్తాడు, బయట కలుస్తాడు, వాళ్ళని ట్రాప్ చేస్తాడు, వాళ్ళని సెక్షువల్గా యూజ్ చేసుకుంటారు సార్. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నాకు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని ఆ అమ్మాయిని ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ రెంటెడ్ తీసుకొని వాళ్ళిద్దరు కలిసి అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరికీ తన వైఫ్ అని చెప్పి తిరుగుతున్నారంట సార్. మోరోవర్ ఆ అమ్మాయికి ఉన్నది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంట. ఆ అమ్మాయి పేరు వంశీ ధర్మజ్ఞ అంట. నిన్న నాకు హెడ్ కానిస్టేబుల్ ఆ పొజిషన్లోకి వచ్చారు సార్, కేసు జరుగుతున్న పొజిషన్